వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తుంది. ఖమ్మం జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛ భారత్ అభియాన్ పథకంపై ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లాలో పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుస్తున్నాయి. స్వచ్ఛ భారత్లో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం వంటి కార్యక్రమాలతో ఖమ్మం జిల్లాలోని గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అధికారులు, ప్రజలు తగిన చర్యలు చేపడుతున్నారు. దీంతో నేలకొండపల్లిలో ఆరోగ్యకర వాతావరణం సంతరించుకుంది. స్వచ్ఛతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో కొంత పరిశుభ్రం, పచ్చదనానికి ఖర్చు చేస్తున్నారు. గ్రామంలోని పారిశుద్ధ్య సిబ్బందితో పాటు గ్రామస్తులు కూడా చీపురు పట్టి రహదారులను శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత దూరదర్శన్తో మాట్లాడుతూ, ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం గ్రామ పంచాయతీ వ్యవస్థ చాలా మెరుగుపడిందన్నారు. అంతేకాకుండా ఆరోగ్యకర గ్రామీణ వ్యవస్థ ఏర్పాటైందని తెలిపారు. ఈరోజు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో ఓడిఎఫ్గా కూడా ప్రకటించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా నల్లాలు ఉన్నాయి, సోక్ పిట్స్ కూడా ఉన్నాయి. 17వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు మనకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని మనం ప్రారంభించాము. దాంట్లో మేము రోజువారీ షెడ్యూల్ ప్రకారము మేము సిటియు పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పాయింట్స్ను గుర్తించడం జరిగింది. మనం ఈ స్వచ్ఛతా హీ సేవలు చేయడమే కాదు, మేము ప్రతిరోజు కూడా డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో డ్రైన్స్లో నీళ్ళు అనేది స్టాగ్నేట్ అవ్వకుండా వాటిని ఫ్లోయింగ్ అయ్యేటట్టుగా మేము చూడడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా జాతీయ అవార్డ్స్ కూడా చాలా తీసుకోవడం జరిగింది. పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి అందరితో సహకారం తీసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. గ్రామంలో ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ పచ్చదనం, పరిశుభ్రత దిశగా పయనిస్తున్నామని డివిజన్ పంచాయతీ అధికారి రాంబాబు అన్నారు. పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండే లక్ష్యంతోని తద్వారా ప్రజారోగ్యం కాపాడుకొని దేశం మొత్తం కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే మంచి లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా నేలకొండపల్లి మండలం, నేలకొండపల్లి గ్రామ పంచాయతీలో ఈరోజు ఈ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు కూడా మంచి భాగస్వామ్యం ఉంటేనే ఇది సాధ్యం అవుతుందని భావించుకొని అన్ని లైన్ డిపార్ట్మెంట్ల అధికారులతో పాటు ప్రజలందరినీ కూడా దీంట్లో మేము ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే దాంట్లో ముందుగా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీ, నేలకొండపల్లి గ్రామ పంచాయతీ కాకుండా జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలో కూడా ఈ కార్యక్రమము మనం చేపట్టడం జరుగుతుంది. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా తమ గ్రామ రూపురేఖలు మారిపోయాయన్నారు. రోజు ఇక్కడ తడి చెత్త, పొడి చెత్తకి గ్రామ పంచాయతీ వాళ్ళు ట్రాక్టర్స్ వస్తున్నాయండి. మేము చెత్త రోజు వేస్తూనే ఉన్నాం. ఒక రోజు లేట్ అయినా కానీ మేము చెత్త డబ్బాల్లో, బకెట్లలో వేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళే వచ్చి వేసుకొని వెళ్తారు. డైలీ కంపల్సరీ అయితే వస్తుందండి. ఈ మన పంచాయతీ వాళ్ళు మాత్రం 3 డేస్కి 2 డేస్కి ఒకసారి వచ్చేసి వ్యాన్ తీసుకొచ్చి మనం పెట్టిన వేస్ట్ అంతా వేసుకొని వెళ్తున్నారు. మంచిగానే ఉంది, బాగా అంతా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. బ్యూరో రిపోర్ట్.